హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, అవి వాచ్ చేసి దాని కంటిన్యూషన్ ఇది చూడండి. ఫస్ట్ పాయింట్ ఇన్ దిస్ వీడియో హైలైట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ పార్ట్ 3లో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇండియాకి ఒక డిస్టింగ్విషన్ ఫీచర్ ఒకటి ఉంది. అదేంటంటే మనం ఇండియాలో అట్లా డిమాండ్ అండ్ మేనేజ్ చేసుకుంటూ కంప్లీట్ ఆ డిమాండ్ మేనేజ్మెంట్ మీదే ఆధారపడకుండా సప్లై మేనేజ్మెంట్ మీద కూడా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చింది. అది సప్లై సైడ్ కూడా చాలా రంగాలు, అంటే రిట్రోస్పెక్టివ్ ట్యాక్స్, లీగల్ హెయిర్స్ అంటే వారసత్వం ద్వారా రావడం కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడం, ప్రైవేటైజేషన్ చేయటం, ప్రొడక్షన్లో ఇన్సెంటివ్స్ యాడ్ చేయడం, అవన్నీ ప్రోత్సాహకంగా ఉంటాయి. అవన్నీ కొత్తగా యాడ్ చేసింది. అండ్ నెక్స్ట్ పాయింట్ 2021-2022లో జీడిపి 9.2% ఇంక్రీజ్ అవుతుందని ఎస్టిమేట్ చేశారు. దాని నెక్స్ట్ పాయింట్, కోవిడ్ వల్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రీవియస్ 2 years ఇండియాస్ పేమెంట్ బ్యాలెన్స్ అనేది సర్ప్లస్లోనే ఉంది, అంటే ప్రాఫిట్లోనే ఉంది. అదెంత అంటే $634 ఉంది. అది ప్రీవియస్ వీడియోలో కూడా మనము ఇది డిస్కస్ చేసాము. అయితే ఆఫ్టర్ 2021 చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత ఇండియా 4th ప్లేస్లో, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 4th పాయింట్, 2021-2022 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం 9.6% గ్రోత్ పెరుగుతుంది అన్నారు. అయితే ఏప్రిల్-నవంబర్లో 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ రిసీవబుల్స్లో 67.2% అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనము ఇండియా ఎట్లా డెవలప్ అవుతుంది అనేది చూడొచ్చు. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ సస్టైన్డ్ రెవెన్యూ కలెక్షన్ అనేది టార్గెటెడ్ ఎక్స్పెండిచర్ పాలసీ కారణంగా ఏప్రిల్-నవంబర్ 2021 నాటికి 46 డెఫిసిట్ బడ్జెట్లో ఉంది. అది 1/3 పోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ అనమాట. నెక్స్ట్, October 18, 2021 సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ప్రకారం 61,766 అండ్ 18,477 గరిష్ట స్థాయిలో ఉంది. అంటే మేజర్ మార్కెటింగ్ ఎకానమీస్ ఉన్నాయి కదా, వాటిలో మన ఇండియా అనేది ఏప్రిల్-డిసెంబర్ 2021లో అవుట్ పర్ఫామ్ చేసింది, అంటే అవుట్ స్టాండింగ్గా పర్ఫామ్ చేసింది. అది ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ పాయింట్, ఫ్రమ్ 2018-19 స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అడ్వాన్సెస్ రేషియో అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ రేషియోస్ అనేవి డిక్లైన్ అవుతూ వచ్చాయి. జిఎన్పిఏ రేషియో అనేది ఎస్సిబి సెప్టెంబర్ 2020 7.5% నుండి 6.9%కి 2021 సెప్టెంబర్ ఎండ్కి వచ్చాయి. ఎస్సిబిస్ అండ్ ఎన్ఎన్పిఏ రేషియోస్ కూడా అట్లాగే 2017-18 చివరికి 6% నుండి సెప్టెంబర్ 2021 చివరికి 2.2%కి తగ్గింది. అడిక్వసీ 2015-16 మెరుగుపడుతూ వచ్చింది. ఎస్సిబిస్ యొక్క క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో CRAR సెప్టెంబర్ 2020 నుంచి 2020 చివరికి 15.84 నుండి 16.54కి వచ్చింది. ఈ డేటా అంతా మనకి ఎకనామిక్ సర్వే 2021-2022 ప్రకారం మనము ఇవన్నీ కలెక్ట్ చేసాము ఇన్ఫర్మేషన్ అనేది. ఇది హైలైట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ పార్ట్ 4 అన్నమాట, పార్ట్ 3. ప్లీజ్ ఇప్పటి వరకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.